బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత విషయంలో స్వేరోస్ ఆందోళన చెందుతున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి స్వేరో ప్రతినిధులు కూడా తమ నాయకుడికి తమకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి భద్రతగా లేకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను కూడా కొంత ఖండిస్తూ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రతను కట్టుదిట్టం చేసి మళ్ళీ ఆయనకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనలు ఇక్కడ చేస్తున్నారు. అంతేకాకుండా ఒక ఆందోళనకర పరిస్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మధ్యలో ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, అలాగే కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలు విపరీత పరిణామాలకు దారి తీసేటువంటి అవకాశాలు ఉంటున్నాయన్నటువంటి ఒక ఆందోళన కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్వేరో ప్రతినిధులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వరంగల్లో కూడా స్వేరో జిల్లా నాయకత్వం కూడా కొంత ఆందోళన చెందుతుంది. మరి ప్రస్తుతానికి వారి ఆందోళనకు ఎట్లాంటి కారణం ఉంటుంది, మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రతకు సంబంధించినటువంటి విషయంలో ఎట్లాంటి ఆలోచనలు చేస్తే బాగుంటుందో ఒకసారి వారిని అనుకుందాము. తమ నాయకుని కొంత వచ్చిన ఇబ్బందులు ఏదో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇప్పటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత విషయంలో కూడా చాలా వరకు అన్ని అంటే రాష్ట్ర నలుమూలన ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది దీని మీద మాట్లాడుతున్నారు. ఎందుకంటే Z+ కేటగిరీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. మరి మీరు ఏమంటున్నారు? మరి బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసుకోవడం వెనుక కారణాలు ఏందనుకుంటున్నారు? అన్న, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేయడానికి ప్రధానంగా రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి దారితీస్తుంది. ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో చిత్తూరులో కానీ ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసినప్పుడు ఫ్యాస్టటిస్టుల దగ్గర నుండి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్లో కరీంనగర్లో పనిచేసినప్పటి నుంచి పెద్ద పెద్ద టెర్రరిస్టులనే జనజీవన సందర్భంగా సార్ అప్పుడు ఎస్పీగా ఉన్నప్పుడు ఓఎస్డీగా ఉన్నప్పుడు జనజీవన సౌందర్య కలిపిన ఏకైక అధికారి ఐపీఎస్ గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరి గురుకులాలో వేల విద్యార్థుల మంది అది ఉన్నతమైన అధికారి. సో అంత మంచి అధికారిని ఫ్యాస్టనిస్ట్ నుంచి ఒక 3-4 సార్లు థ్రెట్స్ తప్పించుకొని వచ్చిన వ్యక్తిని, మరియు ఇప్పుడు ఎప్పుడైతే మావోయిస్ట్ నుంచి తప్పించుకొని వచ్చిన వ్యక్తిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావాలనే ఈ కొద్ది రోజుల్లో ఎందుకు భద్రతను Y+2+1 సెక్యూరిటీని ఎందుకు తొలగిస్తున్నారు? మరి దాన్ని బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఎందుకు ఇప్పుడు ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? దీని ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయంగా డైలీ అంటే న్యూస్ల ఛానల్లో గాను అంటే తెలంగాణ సమాజంలో ఎక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణ ప్రజలకు ఆయన న్యాయం వైపు నిలబడుతూ ప్రతి ఒక్క అంశాన్ని కొట్లాడుతున్నారు. దీనికి తట్టుకోలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సార్ని పర్సనల్గా టార్గెట్ చేసి సార్ ఎక్కడైతే డిమోరలైజ్ చేసి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీయడం కానీ 2+1 ఒక సెక్యూరిటీని తీస్తే ప్రవీణ్ కుమార్ గారు కొంచెం స్తబ్దంగా ఉంటాడని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. అది పూర్తిగా రేవంత్ రెడ్డి నిద్రపోతున్నాడని నాకు అర్థమవుతుంది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల 9 సంవత్సరాలు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు వేలాది మంది విద్యార్థులను ఉన్నతమైన విశ్వవిద్యాలయాలకు ప్రపంచంలోనే అత్యున్నతమైన విశ్వవిద్యాలయాలకు పంపించిండు. భారతదేశంలోనే కొన్ని వేలాది మంది విశ్వవిద్యాలయాలకు పంపించిన ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి తెలియని ఒక ప్రధాన అంశం ఏంటంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ప్రతి ఊర్లో దాదాపు 20-50 మంది ఒక సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన 2+ సెక్యూరిటీ కాదు, ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, రాష్ట్ర వ్యాప్తంగా సార్కు ప్రతి గ్రామంలో సెక్యూరిటీ ఉంటుంది. అది రేవంత్ రెడ్డి గారు మర్చిపోతున్నారు. మా ప్రధాన డిమాండ్ ఒకటే. ఈ మధ్య కాలంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడున్న ప్రధానమంత్రి అప్పుడున్న డీజీపీ గారు సివి ఆనంద్ గారు అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉండి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఫ్యాషన్ దగ్గర నుంచి వచ్చిండు, మరి మావోయిస్ట్ దగ్గర నుంచి వచ్చిండు. సార్కి కొంచెం థ్రెట్ ఉండే ప్రమాదం ఉందని అప్పుడే ఆ సార్ వాళ్ళే దాన్ని ఒక నివేదిక గవర్నమెంట్కి అప్రూవల్ ఇస్తే గవర్నమెంట్ అప్రూవల్ యాక్సెప్ట్ చేసి సార్కి 2+1 సెక్యూరిటీ ఇచ్చిండు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఇది పర్సనల్గా టార్గెట్ తీసుకున్నాం, దీనికి ఎందుకు? ఇప్పుడు సార్ ఎప్పుడైతే ఫైట్ చేస్తున్నా గురుకులాల్లో స్కామ్ జరుగుతున్నాయి అన్నాడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర స్కామ్ జరుగుతున్నాయి అన్నాడు. ఈ ప్రశ్నించడమే రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రధాన తీసుకోవడం ఇది చాలా బాధాకరం. ఎందుకు తీసుకుంటారు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెప్తారు, దాన్ని దమ్ముంటే ఎదుర్కొని సవాల్ చెప్పాలి. కానీ ఇది రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వము డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇట్నే ప్రశ్నిస్తుంటే మరి వచ్చే 5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, అది వాళ్ళకు కూడా క్లారిటీ ఉన్నది. ఇది వాంటెడ్గా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మా స్వేరోస్ నెట్వర్క్ అనేది దాదాపు ఇప్పటి వరకు 5-6 రాష్ట్రాల్లో వ్యాప్తి చెందింది. వేలాది మంది, లక్షలాది మంది స్వేరోస్ నెట్వర్క్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వెనుక ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారు మర్చిపోవద్దు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే తక్షణమే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మరియు 2+1 సెక్యూరిటీని తప్పకుండా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఫస్ట్ మనకు వచ్చినటువంటి సమస్య ఏందంటే 2+ కేటగరీ అలాగే ఉండాలని మీరు చెప్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసేయడమే ఇక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం. ఒకవేళ మీరు అంటున్నారు గదా! ఈ నెట్‌వర్క్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచెల్లి మాకుంటుందని చెప్పి అంటున్నారు. ప్లస్ మరి ఆందోళన దేనికి అనుకోవచ్చు? మా ఆందోళన ఏందంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 9 సంవత్సరాల నుండి దాదాపు ఒక లక్షలాది, వేలాది మంది విద్యార్థులను తయారు చేసిండు. హ్మ్. భవిష్యత్తులో గూడా సార్ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటే, ఈ చిన్న గురుకుల అధికారిగా ఐపీఎస్‌గా ఉండి, హ్మ్. ఇప్పుడు రాబోయే తరాలకు కొన్ని వేలాది, లక్షలాది నేను గురుకులాలు చదువుకున్న వ్యక్తిని అన్న. నేను ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఉన్నతమైన ఇన్‌స్టిట్యూట్ ఒక కిడ్స్ కాలేజ్‌లో ఇంజినీరింగ్ అయిపోయింది. హ్మ్. నేను సార్‌కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే, సార్ యొక్క నాకు నాలెడ్జ్ ఇచ్చిండు. ఒక జ్ఞాన యోధులు నాకు సార్ ఒక ఇన్‌స్పిరేషను. హ్మ్. ఆ విధంగా రాబోయే తరాలకు కొన్ని లక్షల ఏ విధంగా వాళ్ళు బాగుపడాలో, ఆ విధంగా వాళ్ళు టెక్నాలజీ పరంగా కావచ్చు, ఏ పరంగా కావాలో వాళ్ళకు ఆ విధంగా అందించే ఏకైక వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. హ్మ్. ఇప్పుడు సార్‌కే అన్యాయం జరిగితే మేమెందుకు ఊరుకుంటాం? హ్మ్. అది రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా హ్మ్. దాన్ని ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరించుకొని దాన్ని 2+1 సెక్యూరిటీ ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. స్వేరోస్ ప్రతినిధులతో పాటు గురుకులాలలో గూడా చాలా యాక్టివిటీస్ నిర్వహించి ఎంతో మందికి ఎందుకంటే మాలాంటి కింది స్థాయి వ్యక్తులకు కోడింగ్ లాంటివి గూడా మనకు అందించాలన్నటువంటి ఒక ప్రధాన ఉద్దేశ్యంతోటి ఇక్కడ మేము ఒక అంటే ఉద్యోగాలు చేయడం మా పని గాదు. ఉద్యోగాలు ఇవ్వడం అన్నటువంటి కాన్సెప్ట్ గూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు వారు బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లోనే చాలా చురుగ్గా ఉంటున్నటువంటి నేపథ్యంలో మరి మీ స్వేరో విభాగం మీద మీకు ఆ కమ్యూనికేషన్స్ అట్లా కంటిన్యూ‌గా కొనసాగుతున్నాయా? మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తను కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మీరు గూడా ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఏమన్నా ఆలోచనలు చేసేటువంటి అవకాశాలున్నాయా? లేదన్నా మేము బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా లేవు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి బ్యాక్‌లో మేముంటాం. హ్మ్. మేమున్నంత కాలం మా నెట్‌వర్క్ గాని, మా ఎజెండాస్, మా రూల్స్ అండ్ మా రెగ్యులేషన్స్ కూడా అలానే ఉంటాయి. హ్మ్. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో సార్ వ్యక్తిగత ఇష్టం హ్మ్. బీఆర్ఎస్‌లో ఉంటే. మా నెట్‌వర్క్ అనేది ఏ పార్టీలో చేంజ్ అవ్వని ఎప్పుడు చెప్పదు. హ్మ్. ఎవరిష్టం వాళ్ళది. మా నెట్‌వర్క్‌లో ఉండేవాళ్ళు ఎట్లుంటే మాకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. హ్మ్. ఏ పొలిటికల్ పార్టీస్ కన్వర్స్ కప్పుకోవద్దు. హ్మ్. వాళ్ళెమ్మట ఉండొద్దు అని ఒకటి ఉంటది స్ట్రిక్ట్ హ్మ్. సిస్టమ్. అలా ఏం ఉండదు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీలోకి అధికారంలోకొస్తే ఎప్పుడైతే ఇప్పుడు విమర్శిస్తున్న అడ్డంకి దయాకర్ కూడా నాకు ఒక చిన్న డౌటు. అద్దంకి దయాకర్ ఈరోజు ప్రవీణ్ కుమార్ గారిని విమర్శిస్తున్నారండి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు అద్దంకి దయాకర్ ఎక్కడున్నారో దాన్ని గుర్తుంచుకోవాలి. హ్మ్. మరి ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఈవెన్ 1 సెకండ్ డ్రైవర్ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి నిజాం కాలేజ్‌కి పోయే దమ్ము అద్దంకి దయాకర్ అన్నకున్నదా? హ్మ్. లేదు. మొన్న నేను చూసిన నిజాం కాలేజ్‌లో ఒక నిరుద్యోగుడు ప్రశ్నిస్తుంటే ఏమంటున్నారంటే, మీరు ఇవే ప్రశ్నలు నిరుద్యోగులు అడిగే క్వెషన్ ఏంది? రిక్రూట్‌మెంట్ అడుగుతారు, జాబ్స్ అడుగుతారు. మీరు ఇవే క్వెషన్ అంటే అద్దంకి దయాకర్ అన్న ఏం క్వెషన్ అడుగుతున్నాడు? హ్మ్. ఒకటే సవాల్ దయాకర్ అన్నకు. సెక్యూరిటీ లేకుండా, వెహికల్ లేకుండా సింగిల్‌గా నడుచుకొని దయాకర్ అన్న ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాడా? హ్మ్. అంత దమ్ము దయాకర్ అన్నకున్నదా? ఉండదు. కావాలని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే మనం ప్రెస్ మీట్‌లో కూర్చోబెడితే, ఈ సామాజిక వర్గం అనే వాళ్ళు మళ్ళు కౌంటర్ అటాక్ ఇయ్యలేరని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక చిన్న టాక్టిక్స్. హ్మ్. అది రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, అది మిస్‌ఫెయిల్ అయింది ఎప్పుడో. ఈ ప్రభుత్వమే ఫెయిల్ అయింది. మీరు కాదు. ఇంకా చానా రాబోయే తరాలలో రేవంత్ రెడ్డి ఇట్నే పడుకోవాలి అక్కడనే జూబ్లీస్ ప్యాలెస్‌లో. బయటికి రానవసరం లేదు. ఇప్పుడు టెండర్‌లలో గురుకుల టెండర్‌లలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక 2,000 కోట్ల స్కామ్ అని చెప్పారు. అది ముమ్మాటికి వాస్తవం. హ్మ్. ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్‌గా ఉద్యోగం ఉండి గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు మఫత్‌లాల్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక గుజరాత్ సంబంధించిన వ్యక్తి. తెలంగాణలో నాకు తెలిసి ట్రంక్ బాక్స్ తయారు చేసేవాళ్ళు లేరా? ప్లేట్సు ఇతర సామాన్లు తయారు చేసేవాళ్ళు తెలంగాణలో లేరా? మఫత్‌లాల్‌కి ఎందుకియ్యాలి? చెద్దర్లు, కార్పెట్స్, డ్రెస్సు, స్టిచ్చింగ్సు ఆ! ఇతర ప్రొవిజన్స్, టెండర్స్ వాళ్ళకెందుకియ్యాలండి? తెలంగాణ సంపద ఉంది. తెలంగాణ పౌరులకే ఇవ్వండి. సిరిసిలో చేనేత వాళ్ళున్నారు. వాళ్ళకు స్టిచ్చింగ్ అప్పజెప్పండి. ఇతర తెలంగాణ ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన నైపుణ్యం ఉన్నది. వాళ్ళకివ్వండి. గుజరాతీయుల కమిషన్‌ల కోసం గుజరాతీయులకు అప్పజెప్తే తెలంగాణ సంపద వాళ్ళ దగ్గర పెడితే మేమెట్లా ఊకుంటాం? హ్మ్. దాన్ని ప్రశ్నించేందుకే కదా రేవంత్ రెడ్డి గారు ప్రవీణ్ కుమార్ గారిని టార్గెట్ చేసిండు. హ్మ్. ఇంకా కాదు రాబోయే తరంలో ప్రవీణ్ కుమార్ సార్ గురించి రేవంత్ రెడ్డి సార్ నాకు తెలిసైతే 0.1% తెలుసు. 99% ప్రవీణ్ కుమార్ సార్ పూర్తి వివరాలు రేవంత్ రెడ్డి తెలియదు. సారు ఎప్పుడైతే సార్ గురించి గుండు అని విమర్శించిండో సార్ దానికి కౌంటర్ అటాక్ కూడా ట్విట్టర్‌లో ఇయ్యడం జరిగింది. హ్మ్. నువ్వు ఎన్ని నువ్వు పెద్ద పెద్ద స్టేజ్‌లలా ప్రవీణ్ కుమార్ గారిని విమర్శించినా సార్ కుంగిపోయే వ్యక్తి కాదు. హ్మ్. నువ్వు ఎంత స్పీడ్‌తోని సార్‌నంటావో దానికి త్రిబుల్, డబుల్‌తోని కౌంటర్ అటాక్ ఇచ్చే ఏకైక వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు. హ్మ్. తక్షణమే మీరు సార్‌కి భద్రత కల్పించాలి. ఒకవేళ మీరు భద్రత ఎలాగైతే ప్రవీణ్ సార్ గారికి తెలియకపోతే రాబోయే కార్యాచరణ మా రాష్ట్ర కమిటీ నుంచి ఖచ్చితంగా ప్రకటిస్తారు. దానికి తగిన మూల్యం గూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించుకుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే.
ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఇబ్బందికర వాతావరణ పరిస్థితులు ఉండకుండా ఉండాలంటే ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఐపీఎస్ గా గతంలో పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా పాల్గొంటూ ప్రస్తుతానికి రాజకీయంగా తను అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో దాన్ని భగ్నం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఎంత మాత్రం సహించమని చెప్పి అంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక సామాజిక నాయకుడే కాదు, మొత్తం అన్ని రకాలుగా కలగలిపినటువంటి వ్యక్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే గురుకులాలలో కూడా ఎన్నో అత్యుత్తమమైనటువంటి కార్యాచరణ ప్రకటించి ఎన్నో వేల మంది విద్యార్థులకు కూడా ఇక్కడ ఉన్నతమైనటువంటి చదువులు ఉండాలి, ఇక్కడ కోడింగ్ అనేది కూడా ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయిలో ఉండాలి, ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక అంటే నెవర్ గివ్ అప్ అన్నటువంటి కాన్సెప్ట్ ను స్వేరస్ లో నింపినటువంటి ఆలోచన పరునటువంటి వ్యక్తి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులు సమాజానికి అంటే రాజకీయాలకు అతీతంగా పనిచేసేటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా అట్లాంటి దృష్టితోనే చూడాల్సింది తప్ప ఒక రాజకీయ కోణంలో చూసి వారి అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ఆలోచనలు చేయకూడదని చెప్పి అంటున్నారు. ఇప్పటికే ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించడాన్ని కూడా ఇక్కడ స్వేరస్ ప్రతినిధులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ భద్రత అనేది ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఏం జరిగినా దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఒక మామూలు వ్యక్తిగా చూడకూడదన్నటువంటి ఆలోచన. ఎందుకంటే గతంలో ఇప్పటివరకు అంటే విశ్వవ్యాప్తంగా ఎంతో మంది స్వేరస్ విద్యార్థులు కూడా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడి చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లకు వెళ్ళిపోయినటువంటి విషయాన్ని కూడా గమనించాలంటున్నారు. అట్లాంటి కొన్ని వేల మంది ఇప్పటికే 6 రాష్ట్రాల్లో విస్తరించినటువంటి స్వేరో ప్రతినిధులే దీనికి సాక్షిభూతంగా నిలవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ వరంగల్ స్వేరో ప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి 2+2 అంటే Z+ కేటగిరీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే సామాజిక కోణంలో ఆలోచించేటువంటి వ్యక్తులు అందరూ బాగుంటేనే సమాజం బాగుపడుతుంది అన్నటువంటి ఒక నమ్మకం స్వేరో ప్రతినిధిగా ప్రవీణ్ కుమార్ గారిని చూసిన తర్వాత మాకు కలిగిందని చెప్పి అంటున్నారు. ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా అది అనాలోచిత చర్యగానే ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం ఇక్కడ Z+ కేటగిరీ భద్రతను ఇవ్వడంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వాలి. ఒకవేళ లేకపోతే దానికి అనుగుణమైనటువంటి కార్యాచరణ కూడా తాము రూపొందిస్తామన్నటువంటి ఒక ఆలోచనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో